విశాఖలో ముస్లిం మార్వాడి కుటుంబాలతో ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు టీడీపీ నగర అధ్యక్షుడు రెహమాన్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. స్థానికంగా ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి గంటా. చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీడీపీని గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముస్లిం సోదరులు సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తారని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. దానికి వాళ్ళు చెప్పిన ప్రధాన కారణం కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి రావటం, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటిపైకి తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారిని గద్దె దింపడం కోసం తీవ్రంగా కృషి చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మేము మీతో ఉంటామని చెప్పని ముస్లిం ఫెడరేట్ అంతా కూడా ఈరోజు మనకి మద్దతిస్తూ ఉన్నారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కానివ్వండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న మాట్లాడుతూ చెప్పిన మాటలు కానీ ముస్లిం కుటుంబాల్లో ఎంతో ఆనందం కలిగించే విషయాలు కూడా ఉన్నాయి. ఏదైతే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి మైనారిటీస్ ఇస్తామని చెప్పడం, అంతేకాకుండా ప్రత్యేకంగా ఇస్లామిక్ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పడం, ఇప్పటికే మనం ఏర్పాటు చేసుకున్న ఉర్దూ యూనివర్సిటీ కానీ లేకపోతే ముస్లిం చేస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ బాగా వాళ్ళకి మనసుకు దగ్గరయ్యాయి. కాబట్టి రేపు జరిగే ఎన్నికల్లో తప్పకుండా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం.